నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండేపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఫిజికల్ సైన్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి విచ్చేసినటువంటి జన్నారం మండలం, తర్వాత లక్షపేట మండలం, దండేపల్లి మండలం యొక్క వివిధ పాఠశాలకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. నేడు మనకు ప్రభుత్వము ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రవేశపెట్టినటువంటి ఉన్నతి లక్ష్య కార్యక్రమాలు అంటే 6 నుంచి 9వ తరగతి వారి విద్యార్థుల కోసము ఉన్నతి కార్యక్రమం, 10వ తరగతి విద్యార్థుల కోసం లక్ష్య కార్యక్రమం నిర్వహిస్తున్నది. అంటే విద్యార్థుల్లో ఒక మెరుగైన ఫలితాలు సాధించడం కోసానికి, మనకు నాణ్యమైన విద్యను అందించడం కోసానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఈ 3 మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ ఇక్కడ మనము మన పాఠశాలలో అమలుపరుస్తున్నటువంటి ఉన్నతి లక్ష్య కార్యక్రమాల గురించి, పిల్లలకు బోధించే విధానం గురించి, ఇది షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక్కొక్క పాఠశాలలో చాలా మంచిగా బోధిస్తే అలాంటి విషయాలు ఇక్కడ మనం షేర్ చేసుకుంటే మిగతా ఉపాధ్యాయులు కూడా విషయాలను నేర్చుకొని తమ తరగతి గదిలో విద్యార్థులకు మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది మేధావులు, ఎక్స్పర్ట్స్ అందరూ ఒక 50 మంది ఇక్కడ ఉపాధ్యాయులందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని అందరం డిస్కస్ చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించడం కోసానికి మనం ఏమేమి కార్యక్రమాలు చేయవచ్చు, ఎలా బోధన చేయాలా, ఎలాంటి టీఎల్ఎం ఉపయోగించాలి, ఎలాంటి పరికరాలు ఉపయోగించాలి అందరం డిస్కస్ చేసి ఒక మంచి విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది అంటే విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందడానికి కోసానికి మన ఉపాధ్యాయులం కృషి చేస్తున్నాము ఈ విధానం ద్వారా. కావున మరి అందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని సరిగా విని అందరూ అన్ని విషయాలను షేర్ చేసుకొని తమ పాఠశాల లోపల ఈ కొత్త విద్యా విధానాన్ని మీరు అమలుపరిచి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించాలని అందరినీ కోరుతున్నాను. నేటి కాంప్లెక్స్ సమావేశంలో దండేపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ టీచర్ రమేష్ సారు, తన తోటి మానవర్ సార్ ఇద్దరు కలిసి 9వ తరగతి విద్యార్థులకు నేడు మోడల్ లెసన్ ఇస్తున్నారు. మీరందరూ కూడా ఈ మోడల్ విషయాన్ని పూర్తిగా విని తర్వాత సరైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడం కోసానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. దీన్ని సార్ను రమేష్ సార్ను మనం వెల్కమ్ చెప్తాం. అందరూ కూడా దాన్ని స్వాగతించాలని కోరుతున్నాను. దండేపల్లి, లక్షపేట్, జన్నారం మండల్ టీచర్లు, మా దండేపల్లి కాంప్లెక్స్, మన కాంప్లెక్స్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు 9వ తరగతిలో మోడల్ లెసన్ చెప్పడం జరుగుతుంది. 9th క్లాస్ పిల్లలు, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ? పరమాణువు అండి దేని అంటాం మనం, అణువు అని దేన్ని అంటాం? ఈ రెండింటి వల్ల రసాయన చర్యలకు గల సంబంధం ఏంటిది? ఈ విషయాల్లో మీకేమైనా పరమాణువులు తెలుసా చెప్పండి. హైడ్రోజన్, ఓకే, దాని సింబల్ ఏమైనా ఐడియా ఉందా నీకు? హెచ్, ఓకే, సిట్ డౌన్. ఇంకేమైనా చెప్పండి పరమాణువులు ఎవరైనా. ఆక్సిజన్, ఓకే, ఆక్సిజన్ యొక్క సింబల్ ఓ. మరి ఏ రూపంలో దొరుకుతుంది మనకు ఆక్సిజన్? O2 రూపంలో దొరుకుతుంది. ఓకే, వెరీ గుడ్. సరే, పరమాణువులు తెలిసినాయి మీకు. మరి ఈ పరమాణువు అనేది ఎట్లుంటుందంటే విభజించడానికి వీలు కాని సూక్ష్మాతి సూక్ష్మమైన కణం. ఈ పరమాణుల కలయిక వలన అణువులు ఏర్పడతాయి. దీనిలో ఈ అణువుల కలయిక వల్ల మనకు ఏర్పడేది పదార్థము. సరే, మీకు తోచిన విధంగా ఒక అణువు చెప్పండి, ఏదైనా ఒకటి తీసుకుందాం. ఇక్కడ H2 అణువు తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుందాం? ఆక్సిజన్ తీసుకుంటాం. ఏం ఏర్పడుతుంది చెప్పండి? ఇక్కడ H2O ఏర్పడుతుంది. దీనిలో 2 అణువుల వల్ల ఏం ఏర్పడ్డది? మనకు పదార్థం అనేది ఏర్పడ్డది. అంటే పరమాణువులు అణువులు అయిపోయినాయి. ఇకపోతే రసాయన చర్యలు. ఈ రసాయన చర్యల్లో 7th క్లాస్లో మీకు కొంత నాలెడ్జ్ ఉంది. ఈ పేపర్ నేను చింపేసిన. ఓకే, ఈ పేపర్ ఒకదాన్ని నేను కాల్ చేసిన.
ఈ రెండింటి మధ్యలో మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఏమర్థమైంది ఇప్పుడు? కాల్చిన పేపర్ ఏమో రసాయన మార్పు. ఎందుకు దీన్ని రసాయన మార్పు అన్నాం కాల్చిన పేపర్ను? ఒకరు చెప్పండి, నిలబడి చెప్పు. చేయలేము. సరే, మీకు తెలిసిన ఏమైనా మార్పులు చెప్పండి. పాలు పెరుగుగా మారుట. ఓకే, ఇంకా కూర్చో. కట్టెను కాల్చుట. ఇంకా క్యాండిల్ను కాల్చడం. క్యాండిల్ను కాల్చడం అంటే మైనము కరిగించుట, అంతేనా? మైనమును కరిగించుట. ఓకే, ఇంకా ఐసును వేడి చేయుట అంటే మంచును కరిగించుట. మంచును కరిగించుట. ఇనుము తుప్పు పట్టడం. వెరీ గుడ్. ఇనుము తుప్పు పట్టడం. సరే, సిట్ డౌన్. సరే, ఇవన్నీ మీరు చాలా రసాయనిక చర్యలు చెప్పారు మనకు. దీనిలో చూద్దాం. మైనమును కరిగించుట. ఇప్పుడు ఈ కొవ్వొత్తిని మనం తీసుకున్నాం. కొవ్వొత్తి తీసుకున్న వెంటనే కరిగిపోతుంది, చూసిండ్రా? కరిగిపోయిన తర్వాత దాని స్థితిలో మార్పు జరిగి అది లిక్విడ్గా మారిపోతుంది. ఇది కింద పడ్డ తర్వాత మళ్ళీ ఏమవుతుందని చెప్పండి, అది మళ్ళీ మైనం ఏర్పడుతుంది. అంటే మైనం ఏర్పడ్డదంటే ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు దాని స్థితిలో మార్పు జరిగింది, చల్లారగానే అదే పదార్థం ఏర్పడ్డది. కాబట్టి దీనిని మనము భౌతిక మార్పు అంటాము. భౌతిక మార్పు అని అంటాం. ఓకే, సరే, పాలు పెరిగైనాయి, పెరుగు నుంచి పాలు రావు కాబట్టి రసాయన మార్పు. నెక్స్ట్, కట్టెను కాల్చుట. మనం కట్టెను కాల్చినాం, బొగ్గైంది. ఆ బొగ్గు నుంచి తిరిగి మనం కట్టె రాబట్టలేం కదా. ఏ మార్పు ఇది? రసాయన మార్పు. మంచును కరిగిస్తున్నాం, ఏమైతేనేవి నీరుగా మారిపోతుంది. కానీ మంచును కరిగించి నీరుగా మారినప్పుడు వేడి చేయడం వల్ల నీరైంది. అది ఒకవేళ నీటిని మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏమైతే మళ్ళీ ఐస్గా మారిపోతుంది. అంటే ఎప్పుడు ఇది? మంచుని కరిగించుట ఒక మార్పు, నీటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ మారడం ఇంకో మార్పు. ఓకే, ఇనుము తుప్పు పట్టడం తీసుకున్నాం. దాదాపు ఇనుప ముక్కలు ఉంటాయి బయట, మీకు చూసే ఉంటారు. ఈ డోర్లన్నీ కూడా ఇనుముతో తయారు చేసినాయి కదా. తయారు చేసిన డోర్తో ఏమవుతుందంటే ఇనుము అనేది మనకు ఐరన్. ఎప్పుడైనా గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిగినప్పుడు అది ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఏర్పడ్డది. ఈ ఐరన్ ఆక్సైడ్ ఏం చెప్పండి? తుప్పు. మనము ఏదైతే ఇక్కడ మనము డోర్ తీసుకుంటామో ఆ డోర్ పైన పసుపు కలర్ ఉండేదాన్ని ఏమంటాం మనం? తుప్పు అంటాం. ఆ తుప్పే ఇనుము తుప్పు పట్టడం. ఆ తుప్పును తీసేసి మళ్ళీ ఇనుము రాబట్టచ్చా? రాబట్టలేము. ఏ మార్పు ఇది? రసాయన మార్పు. అంటే ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు దాని స్థితిలో కానీ రంగులో కానీ మార్పు జరిగి చల్లారగానే తిరిగి అదే పదార్థం ఏర్పడితేనేమో భౌతిక మార్పు. ఒకవేళ కొత్త పదార్థాలు ఏర్పడితేనేమో రసాయన మార్పు. సరే, మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్, దీంట్లో జింక్ ఆక్సైడ్ తీసుకుందాం. జింక్ ఆక్సైడ్, ఇది జింక్ ఆక్సైడు. దీన్ని మనం వేడి చేద్దాం. మరి రసాయన మార్పా భౌతిక మార్పా మీరే చెప్పండి. ఇప్పుడు చూసి చూడండి, జింక్ ఆక్సైడ్ అనేది తెలుపు రంగులో ఉంది. దీన్ని మనం సారా దీపం పైన వేడి చేస్తున్నాం.
వేడి చేసిన తర్వాత ఏ కలర్ మారిందో చూడండి మీరు. ఆ వైట్ కలర్ కాస్త చేంజ్ అవుతూనే పోతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఏ కలర్కి వచ్చి చెప్పండి, అది ఎల్లో కలర్కి వచ్చింది. అంటే జింక్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం వేడి చేసినప్పుడు మామూలు ఏ కలర్ ఉండేది, తెలుపు కలర్ ఉండే. వేడి చేసిన తర్వాత ఏమైంది చెప్పండి, ఈ జింక్ ఆక్సైడ్ పసుపు కలర్లోకి మారింది. అవునా, మారింది కదా. ఓకే, చూడండి పసుపు కలర్లోకి మారింది. ఇప్పుడు ఇది కాసేపు ఇట్లే ఉంచుదాం అనుకోండి. ఉంచిన తర్వాత ఇట్లా కాసేపు ఆపి చూడండి మళ్ళీ ఏమవుతుందంటే కలర్ అనేది ఏమైందో చూద్దాం. కాసేపు మామూలుగా ఉంచండి. వేడి చేసినప్పుడేమో కలర్ మారింది, చల్లారిన తర్వాత దీని యొక్క రంగు ఏ విధంగా ఉందో చూద్దాం. కొంత టైం పడుతుంది, ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది చేంజ్ కావడానికి, వెంటనే కాదు. ఇప్పుడు ఏ కలర్ వచ్చింది చెప్పండి, ఇది వైట్. అంటే జింక్ ఆక్సైడ్ అనేది భౌతిక మార్ప, రసాయన మార్ప? ఎందుకు భౌతిక మార్పు? రంగు వేడి చేసినప్పుడు చెప్పమ్మా. వెరీ గుడ్, సిట్ డౌన్. అయితే రసాయన మార్పు ఆధారంగా రసాయనిక చర్యలను 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి రసాయన సంయోగము. రసాయన మార్పు ఆధారంగా వర్గీకరిస్తాం మనం. రసాయనిక సంయోగము, కెమికల్ కాంబినేషన్. రెండవది రసాయన వియోగము. మూడవది రసాయన స్థానభ్రంశము. నాలుగవది రసాయన ద్వంద్వ వియోగము. ద్వంద్వ వియోగము. ఈరోజు మనం చెప్పే టాపిక్ రసాయన సంయోగము. రసాయన సంయోగం. పుస్తకాలు తీయండి, పేజ్ నెంబర్ 34. నేను చదువుతా, మొత్తం మంది మీరు జాగ్రత్తగా చూడండి. రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్స్, పేజ్ నెంబర్ 32. మనము మూలకాలు, అణువులు మరియు సంయోగ పదార్థాల గురించి నేర్చుకున్నాం. కొన్ని మూలకాల యొక్క సంకేతము మరియు అణువుల యొక్క సాంకేతికాల గురించి నేర్చుకున్నాం. సంయోగ పదార్థాల యొక్క సాంకేతికాలను రాయడము కూడా నేర్చుకున్నాం. బాణాసంచాను కాల్చినప్పుడు వేరువేరు రంగులు రావడాన్ని మీరు గమనించారా? ప్లాస్టిక్ కాగితమును మండించినప్పుడు జరిగే మార్పులను గమనించారా? లిట్మస్ పేపర్ను ఆమ్లము లేదా క్షారములో ముంచినప్పుడు జరిగే మార్పులను గమనించారా? ఈ విధంగా జరిగే మార్పులను రసాయన మార్పులు అంటారు. ఈ విధంగా జరిగే రసాయన చర్యలలో పాల్గొనే పదార్థాలను క్రియాజనకాలని, కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలని అంటారు. ఈ మార్పులు ఎందుకు జరుగుతాయి? రసాయన చర్యలలో పరమాణులు సృష్టించబడవు లేదా నాశనము చేయబడవు. రసాయన చర్య జరిగేటప్పుడు మొదట తీసుకున్న పదార్థానికి తర్వాత ఏర్పడిన పదార్థానికి తేడా ఉంటుంది. ఈ తేడాను రసాయన మార్పుగా గుర్తిస్తాము. రసాయన చర్యలంటే పరమాణుల మధ్య గల బంధాలు తెగిపోవడము, కొత్త బంధాలు ఏర్పడమని అర్థము. రసాయన మార్పుల ఆధారంగా రసాయన చర్యలు 4 రకాలుగా వర్గీకరించారు. సుమారు 3 సెంటీమీటర్ల పొడవు గల మెగ్నీషియం రిబ్బన్ తీసుకోండి. దాన్ని గరుకు కాగితముతో బాగా రుద్దండి. పట్టుకారు సహాయంతో ఒక చివర పట్టుకోండి. దాన్ని సారా దీపంపై ఉంచి మండించండి. మనము తీసుకున్న మెగ్నీషియం రిబ్బను ఆక్సిజన్ సమక్షంలో మండి మిరుమిట్లు గొలుపు కాంతివంతంగా ఇవ్వడమే కాకుండా మొత్తం తెల్లని బూడిదని ఏర్పరుస్తుంది. ఈ బూడిదనే మెగ్నీషియం ఆక్సైడ్ అని అంటాము. 2Mg + O2 2MgO. ఈ రసాయన చర్యలో మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరిచిందన్నమాట. ఒక రసాయన చర్యలో
రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు చర్య జరిపి ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటారు. బొగ్గును మండించడం, బొగ్గును ఆక్సిజన్తో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. C+O2 CO2 +Q ఉష్ణశక్తి. పొడి సున్నానికి నీటిని కలిపి తడి సున్నం తయారు చేయడం CaO + H2O CaOH twice +Q. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య పొందినప్పుడు అధిక ఉష్ణం వెలువడుతుంది. దీనిని మనం బీకర్ను చేతితో తాకి కూడా గమనించవచ్చు. ఇలాంటి చర్యలను ఉష్ణమోచక చర్యలని అంటారు. ఇలా తయారు చేసిన తడి సున్నాన్ని గోడలకు వెళ్ళవేయడం ద్వారా గాలిలో కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి తెల్లని కాల్షియం కార్బోనేట్ పొరను ఏర్పరుస్తుంది. అందువలనే సున్నముతో వెళ్ళవేసిన గోడలు తెల్లగా మెరుస్తుంటాయి. పిల్లలు, ఈ పాట నేను చదివిన మొత్తం మీరు చూసిండ్రు, ఓకేనా? ఒక 3 నిమిషాలు టైం ఇస్తున్నా. చాలా జాగ్రత్తగా పాడంతా మళ్ళీ మీరు చదువుకోండి కంప్లీట్గా, ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా. మీకేమైనా దానిలో కష్టతరమైన పదాలు ఉంటే అవన్నీ కూడా నాకు చెప్పండి, నేను బోర్డు మీద రాస్తా. రాసిన తర్వాత ఆ పదాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ. ఆ తర్వాత మీ చేత మళ్ళీ నేను కొన్ని ఎగ్జాంపుల్ మీతో చెప్పిస్తా. రెడీ, స్టార్ట్. ఒకసారి ఒక్కరు సెల్ఫ్ రీడింగ్ చేయండి, నిలబడమ్మా. ఒక పేర చదువు. రసాయన చర్యలు జరిగేటప్పుడు మొదట తీసుకున్న పదార్థానికి తర్వాత ఏర్పడిన పదార్థానికి తేడా ఉంటుంది. ఈ తేడాను రసాయన మార్పుగా గుర్తిస్తాం. రసాయన చర్యలు అంటే పరమాణువుల మధ్య గల బంధాలు తెగిపోవడం, కొత్త బంధాలు ఏర్పడడం అని. దీనిని గూర్చి పూర్తి వివరాలు 10వ తరగతిలో రసాయన బంధం అనే పాఠంలో నేర్చుకుంటారు. రసాయన మార్పులు ఆధారంగా రసాయన చర్యలను 4 రకాలుగా వర్గీకరించారు. కొన్ని కృత్యాల ద్వారా వాటిని పరిశీలిద్దాం. గట్టిగా స్పష్టంగా. సుమారు 3 సెంటీమీటర్లు గల పొడవు గల మెగ్నీషియం రిబ్బన్ తీసుకోండి. దానిని గరకాంతంలో బాగా రుద్దండి. పట్టుకారు సహాయంతో చివర పట్టుకోండి. దాన్ని సారాంశంపై ఉంచి మండించండి. మీరు ఏమేమి మార్పులను గమనించాలి? మనము మూలికాల అణువులు మరియు సాంకేతిక పదార్థాల గురించి నేర్చుకున్నాం. కొన్ని మూలకాల యొక్క సాంకేతిక మరియు అణువుల యొక్క సాంకేతికాల గురించి నేర్చుకున్నాం. సంయోజక పదార్థాల యొక్క సాంకేతికాలు రాయండి కూడా నేర్చుకున్నాం. బాణసంచలను కాల్చినప్పుడు వేరు రంగులు రావటాన్ని మీరు గమనించారు. ప్లాస్టిక్ కాగితం మండించినప్పుడు జరిగే మార్పులను గమనించారా? లిట్మస్ పేపర్ను ఆమ్లము లేదా సారంలో ఉంచినప్పుడు జరిగే మార్పులను గమనించారా? ఈ విధంగా జరిగే మార్పులను రసాయన మార్పులు అంటారు. ఈ విధంగా జరిగే మార్పు రసాయన చర్యల్లో పాల్గొనే పదార్థాల క్రియాజన్యాన్ని, కొత్తగా ఏర్పడే పదార్థాన్ని క్రియాజన్యాలని అంటారు. మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, నెక్స్ట్. మీకు హార్డ్ అనిపించి చెప్పండి. క్రియాజనకాలు. క్రియాజనకాలు. నెక్స్ట్, కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్. ఉష్ణమోచక చర్యలు.
ఉష్ణ శక్తి. సంకేతం. కాల్షియం హైడ్రాక్సైడ్. రసాయన బంధం. ఓకే, ఇవన్నీ మీకు వచ్చే హార్డ్ వర్డ్స్. దీంట్లో చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్, రసాయన బంధము, మెగ్నీషియం ఆక్సైడ్, క్రియాజనకాలు, కాల్షియం కార్బోనేటు, ఉష్ణమోచక చర్యలు, ఉష్ణశక్తి, సంకేతం. దీంట్లో మనం క్రియాజనకాలు చూద్దాం ఒకసారి. క్రియాజనకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ Fe+O2 Fe2O3 అని ఒకటి ఉంది ఇక్కడ. చర్యలో పాల్గొనే ఈ రెండింటిని క్రియాజనకాలు అంటాం. చర్య జరిగిన తర్వాత ఏర్పడ్డ దీన్ని ఏమంటాం మనం? క్రియాజన్యాలు అంటాం. చర్యలో పాల్గొనే వాటిని క్రియాజనకాలు, చర్య జరిగిన తర్వాత ఏర్పడ్డ వాటిని క్రియాజన్యాలు అంటాం. ఓకే, సరే. రెండవది ఇక్కడ ఉష్ణమోచక చర్య అనే పదం వచ్చింది ఇక్కడ. ఉష్ణమోచక చర్య అంటే చూడండి, మనము జనరల్గా ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం, సున్నం తీసుకున్నాం. దీపావళి దసరా సమయంలో ఇంట్లోకి ఏం చేస్తామంటే మనము సున్నం వేసుకుంటాం. అందరం వేసేటప్పుడు ఒక ట్యాంకులో మొత్తం సున్నం వేసుకున్నాం. సున్నంకు వాటర్ కలిపితే మనకి ఏమైంది? ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడ్డది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే +Q అని రాస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సున్నమునకు నీటిని కలిపినప్పుడు తడి సున్నం ఏర్పడుతుంది. ఈ తడి సున్నం పేరే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ చర్యలో +Q అంటే ఉష్ణశక్తి. ఇది జరిగేటప్పుడు ఆ ట్యాంకును ముట్టుకుంటే మనకు వేడి కలుగుతుంది. అంటే ఏమైంది? ఈ రసాయనిక చర్య జరిగేటప్పుడు ఉష్ణం అనేది విడుదలైంది. ఉష్ణం విడుదల కావడం వల్ల మనం ముట్టుకుంటే వేడి తాకింది. అదే మనం +Q అని రాస్తాం. దాన్నే మనం ఉష్ణమోచక చర్య అంటాం. అంటే ఏదైనా ఒక రసాయన పదార్థము, కొత్త పదార్థం ఏర్పడ్డప్పుడు దానిలో ఉష్ణం విడుదలైతే దాన్ని ఉష్ణమోచక చర్య అంటాం. ఎక్సోథర్మికల్ రియాక్షన్ అంటాం. +Qగా భావిస్తుంది. దీన్నే ఉష్ణశక్తి అని కింద రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సంకేతం. సరే, మీకు అన్ని మూలకాలు చెప్పింది ఇంతకుముందు. హైడ్రోజన్ అన్నారు, ఆక్సిజన్ అన్నారు, నైట్రోజన్ అన్నారు కదా. ఆ మూలకాలు దాన్ని ఏమంటాం? వాటిని సంకేతాలు అంటాం. వాటికి హైడ్రోజన్ సంకేతం H, ఆక్సిజన్ సంకేతం O, నైట్రోజన్ N, ఇట్లా వాటి సింబల్ను మనం తెలియజేయడం జరుగుతుంది సంకేతం అనే పదం. ఇకపోతే ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ అంటే మీరు దాదాపు ఈ దసరా దీపావళిలో పిల్లలు ఏం చేస్తారంటే కాకరవత్తులు బాగా ముట్టిస్తారు. ఆ కాకరవత్తి పైన ఉండేదాన్ని ఏమంటాము? తెల్లటి పొర ఉంటుంది చూసిందా, అది మెగ్నీషియం. మనం ఎప్పుడైతే ఆ కాకరవత్తిని మండిస్తామో మిరుముట్లు కలిపేటప్పుడు కాంతివంతంగా మండుతుంది. అది మండిన తర్వాత బూడిద ఏర్పడుతుంది. ఆ బూడిదని మనం ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. ఏమంటాం చెప్పండి? మెగ్నీషియం ఆక్సైడ్. ఇకపోతే కాల్షియం కార్బోనేట్ అనే ఒక కొత్త పదం వచ్చింది మీకు ఇక్కడ. మీరు గమనించిందో లేదో, మీకు ఇంటికి సున్నం వేసినప్పుడు ఒకసారి మీరు గమనించబోదు, మళ్ళీ చూడండి. సున్నం వేసిన వెంటనే మీకు తెల్ల కాదు, కాసేపటికి తలతల మెరుస్తుంది. మరి అప్పుడే వేసినప్పుడు తెల్ల కాకుండా కాసేపటికే ఎందుకు తలతల మెరిసింది? కాదు, ఆ గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తోటి, ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉందో తడి సున్నం గోడకి వేసినాం కదా, ఆ గాలిలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ తోటి చర్య జరిగి సున్నపు తేటను పాలవలి తెల్లగా మారుస్తుంది. అప్పుడే దాన్ని కాల్షియం కార్బోనేట్ అంటాం. ఆ గోడలు తెల్లగా అవుపడతాయి మనకు. అంటే గోడలు తెల్లగా అవుపడడానికి కారణం ఏంది? ఒక రసాయన చర్య జరిగింది, మనకు తెలియకుండా జరిగిపోయింది. మనం తడి సున్నం గోడకు వేసినాం, కాసేపు ఆగినాం, తెల్లగా అయిపోయింది. అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిగింది అని అర్థం. ఆ చర్య జరిగినప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటాం? ఇక్కడ
కాల్షియం కార్బోనేట్ CaOH ట్వైస్ ఏదైతే ఉందో దానితోటి మనం CO2 చర్య జరిగి CaCO3 ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేటు ఏర్పడుతుంది. అందుకొరకే చిన్న క్లాసులు నేర్చుకునే మీరు ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడే విధానం మీకు ఇప్పుడు ప్రయోగం ద్వారా చూపిస్తాను. చూడండి ఒకసారి పిల్లలు చూడండి. ఈ సమీకరణం గురించి మాట్లాడుకుందాం. మనం మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం, మండించినాం. మిరుమిట్లు కలిపేటట్లు కాంతివంతంగా మండి తెల్లటి బూడిదను ఏర్పరిచింది. ఇక్కడ తెల్లటి బూడిదను, దీని పేరు రాసుకోవాలి మనం. ఏంటది? దీని పేరేం చెప్పండి? మెగ్నీషియం. ఇది చెప్పండి, పేరు చెప్పండి. ఆక్సిజన్. దీని పేరు చెప్పండి, మెగ్నీషియం. మళ్ళీ చెప్పండి, మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, వీటి పేర్లు ఐడియా ఉంది. మరి దీనిలో క్రియాజనకాలు ఏంటి చెప్పండి? O2. క్రియాజనం చెప్పండి, MgO. మిరుమిట్లు కలిపేటట్టు కాంతివంతంగా మండిందా లేదా? బూడిద ఏర్పడ్డదా లేదా? ఈ బూడిదని ఏమంటాం మనము? మెగ్నీషియం ఆక్సైడ్. ఇది బీకరు. దీంట్లో కాల్షియం ఆక్సైడ్ పౌడర్. ఇది అంటే మన భాషలో సున్నం ఇది. ఓకే, దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పొడి సున్నానికి వాటర్ మిక్స్ చేస్తున్నాం రా. కాసేపు ఆగాలరా, ఆ పొగలు బయటకు వస్తున్నాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రక్రియ. ఎట్లుంది? వేడిగుందా? ఓకే, వేడుంది. సిట్ డౌన్. అంటే ఇక్కడ చూడండి, కాల్షియం ఆక్సైడ్ సున్నము తీసుకున్నాం బీకర్లో, దానికి కొంత వాటర్ మిక్స్ చేసి కలిపినాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడ్డది. అక్కడ వీళ్ళు ముట్టుకున్నప్పుడు వేడి తలిగింది, అంటే ఉష్ణం అనేది విడుదలైంది. కాబట్టి అక్కడ సమీకరణంలో +Q అనే వచ్చింది. దాన్నే ఉష్ణ శక్తి అన్నాం. ఎప్పుడైతే ఉష్ణం అనేది విడుదలవుతుందో దాన్ని మనం ఉష్ణమోచక చర్య అని అంటాం. అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఎప్పుడైతే కలుస్తుందో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడే ఈ రసాయనిక చర్యను ఉష్ణమోచక చర్యగా గుర్తిస్తాము. ఉష్ణమోచక చర్య. ఇలాంటి ఉష్ణమోచక చర్య మీరు ఇంకేదైనా చెప్పగలుగుతారా? ఉదాహరణ జనరల్గా. వెరీ గుడ్. బొగ్గును మండించినప్పుడు ఏమవుతుంది? అక్కడ మనకు ఉష్ణం విడుదలవుతుంది. అంటే C+O2 CO2 +Q, అది కూడా ఉష్ణమోచక చర్యనే. అంటే ఒక ప్రయోగం చేసినప్పుడు మీకు ఐడియా రావాలి. ఇలాంటి ప్రయోగాలు మనకు బయట మనమేమైనా చెప్పగలుగుతామా? సరే, ఇప్పుడు సమీకరణం చూడండి. ఇక CaO + H2O CaOH ట్వైస్ +Q. CaO దీని పేరేంటిదమ్మా చెప్పు? దీని పేరేంటిది? కాల్షియం కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ వాడక పదం ఏందమ్మా? కూర్చో. దీని వాడక పదం ఏంటి? ఎట్లా వాడతాం దీన్ని? కాల్షియం ఆక్సైడ్ అంటామా, లేకపోతే మామూలుగా అందరూ పల్లెటూళ్ళలో ఇట్లా వాడతాం? దీని పేరేంటిది? వెరీ గుడ్, సున్నము. కూర్చో. దీని ఏమంటాం చెప్పండి? ఇదేంటిది? ఇది H2 అంటే ఏంటిది? నీరు. ఓకే, కూర్చో. నెక్స్ట్ CaOH చెప్పండి. ఇందాక మనం చర్చలో వచ్చింది కదా, చర్చలో మాట్లాడుకున్నాం కదా మనం. ఇదేంటిది? ఇది దీని పేరేంటిది?
నువ్వు చెప్పమ్మా. వెరీ గుడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, సిట్ డౌన్. సల్ఫర్ పొడి తీసుకుంటున్నాం మనం. ఏ రంగులో ఉంది ఇది? దాన్ని వేడేస్తున్నాం ఇప్పుడు మనం. ఇది ఘాటైన వాసన ఉంటుంది. చెప్పండి, ఊపిరితిత్తు దెబ్బలు తింటాయి. ప్రయోగం చేసేటప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండాలి. ముదురు గోధుమ రంగులోకి మారింది, చూసిండ్రా? నీలి రంగు మంట మండుతుంది, ఆ తెల్లని వాయువు బయటకు వస్తుంది. అంటే సల్ఫర్ పొడి పసుపు రంగులో ఉంది, వేడేసినప్పుడు ముదురు గోధుమ రంగుకి వచ్చింది, బ్లూ కలర్ మంట వస్తుంది, తెల్లని వాయువు బయటకు వస్తుంది. ఈ తెల్లని వాయువుని మనం ఏమంటాం? సల్ఫర్ డయాక్సైడ్, ఘాటైన వాసన గల వాయువు. S+O2 SO2 అంటే సల్ఫర్, ఆక్సిజన్, సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్. ఓకే, ఈ జంతువులు కానీ కళేబరాలు కానీ మన మనుషులు కానీ ఎవరైనా బయట కాలబెట్టినప్పుడు లేకపోతే ఆ బొక్కలలో పాస్పరస్ ఉంటుంది. ఆ పాస్పరస్ ఏం చేస్తుంది? గాలిలో ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. పాస్పరస్ పెంటాక్సైడ్ ఏర్పరుస్తుంది. రాత్రి వేళ మనం పోయినప్పుడు మనం ఎక్కడ ఏం చూస్తే ఏముండయి, కానీ ఒక మంట మాత్రం అవుపడుతుంది. వెంటనే మన బ్రెయిన్లో అయ్యో నేను ఇక్కడ ఎవరు లేరు కానీ మంట అవుపడుతుందని చెప్పి మన బ్రెయిన్లో ఏమైతే భయపడి వెంటనే స్లోగా పడిపోవడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు ఏమంటారు? వీని దయ్యం పట్టిందని చెప్తారు, తీసుకొస్తారు. చీపుడుతోడో చెప్పులతోడో మంత్రగాలు వస్తారు, బౌళ్ళు అని కొడతారు. వాళ్ళు కొట్టిన గంటనే ఏమైతుంది? ఇక్కడ కొట్టిన గంటనే మళ్ళీ మనకు పోయిన మైండ్ ఎక్కడికి సెట్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పటిలాగా వస్తాం. విని దయ్యం పోయిందని చెప్తారు. అక్కడ జరిగిన రసాయన చర్య ఏం చెప్పండి? ఫాస్ఫరస్ ఆక్సిజన్తో చర్య జరిపి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఏర్పరిచిందని తెలుసు. ఒకవేళ ఈ చర్య మీరు తెలుసుకొని ఉంటే మీరు భయపడే వాళ్ళ, కింద పడేవాళ్ళ కాదు. అడేముంది, కామన్గా ఆ బొక్కలో ఫాస్ఫరస్ ఉన్నది, చర్య జరిగింది, మంట ఏర్పడ్డది. ఆ మంటకు నేను ఎందుకు భయపడాలి? అది మామూలు రసాయన చర్య అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా కెమికల్ కాంబినేషన్ సంబంధించిందే. ఇది రసాయనిక సంయోగానికి సంబంధించిన విషయం. రసాయన సంయోగం 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరచడం. ఏర్పరచడాన్ని రసాయనిక సంయోగం అంటాం. రసాయనిక సంయోగం 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థం ఏర్పడడాన్ని రసాయనిక సంయోగము అంటారు. ఇక్కడ క్రియాజనకాలు 2 కలిసి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరుస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెగ్నీషియం తీసుకున్నాం మనం. ఒకటి ఆక్సిజన్తో చర్య జరిగింది, మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పరిచింది. ఇక్కడ ఏమైంది? మెగ్నీషియం ఆక్సైడ్ ఒక 2 క్రియాజనకాలు కలిసి ఒక క్రియాజన్యం ఏర్పడ్డది. అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు, 2 పదార్థాలు తీసుకున్నవి. ఇక్కడ మెగ్నీషియం ఒక పదార్థము, ఆక్సిజన్ ఒకటి. ఈ 2 చర్య జరిగి మనకి ఏం ఏర్పడ్డది? మెగ్నీషియం ఆక్సైడు ఏర్పడ్డది. ఓకే పిల్లలు, ఒకసారి మీ నుంచి రెస్పాన్స్. రసాయన సంయోగం అంటే ఏంటిది? డెఫినేషన్. ఓకే, 2 లేదా కట్టేపు 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థం ఏర్పడడాన్ని ఏమంటాం మనం? రసాయన సంయోగం. కూర్చో. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH twice. Okay, very good. CaOH twice. Next, సల్ఫర్ సంకేతం. సల్ఫర్. Yes, very good. Next, కార్బన్ సంకేతం. కార్బన్. C, very good. సరే, నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పరిచింది.
సమీకరణం చెప్పండి. ఎంజీ ప్లస్ ఓటు ఎంజీఓ, ఎంజీ ప్లస్ ఓటు గివ్స్ ఎంజీఓ. అంతవరకే గుర్తుంచుకున్నారు మీరు. సమీకరణం సరి చేయడం అనేది ఆ తర్వాత మీరు చేసిన పని. ఓకే, నమస్కారం. ఈరోజు దండపల్లి కాంప్లెక్స్లో దండపల్లి, జన్నారం మరియు లక్షపేట 3 మండలాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ జరిగింది. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలైన ఉన్నతి మరియు లక్ష్య, ఈ 2 అంశాలపైన చాలా సుదీర్ఘంగా మా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న 8th, 9th, 10th ఫిజికల్ సైన్స్ క్లాసులో సబ్జెక్ట్స్ లోపల ఏవైతే హాట్ టాపిక్స్ ఉన్నాయో ఆ హాట్ టాపిక్స్ పైన కూడా మరి మిత్రులు ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు చర్చా పద్ధతిలో వాటి యొక్క జవాబులను పొందడం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం మేము భావిస్తున్నాం. అదేవిధంగా తర్వాత కార్యక్రమము అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో జరిగే ఇట్లాంటి స్కూల్ కాంప్లెక్స్ కార్యక్రమంలో భౌతిక శాస్త్రం సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నిర్వహించిన కార్యక్రమాల లోపల ఒక టీచింగ్ పీరియడ్ కూడా అణువులు, పరమాణువులు, రసాయన చర్యలు అనే పాఠం మీద కూడా ఒక టీపీఏ అనే ఒక కార్యక్రమాన్ని 9వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బాగుందని ఉపాధ్యాయ మిత్రులందరూ సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సబ్జెక్టు పరంగా వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఇలాంటి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి కాంప్లెక్స్ సమావేశాలు మేము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తున్నాం.